సమస్యలను పరిష్కరించాలి. కార్మికుల సమస్యలను జిందాబాద్ సిఐటియు జయప్రదం చేయాలి. జై భారత్. అలనాడు జరిగే జైలు బారను జయప్రదం చేద్దాం. జయప్రదం చేద్దాం. తాము లేదు తేము లేదు అన్నిటికీ కూడా ఓర్చి ఈరోజు రైతు పంటలు పండిస్తా ఉన్నాడు. మరి పంటలు పండించేటప్పుడు రైతు మసాలాలు కొన్నా, ఎరువులు కొన్నా, పురుగు మందులు కొన్నా, ఏమి కొనుక్కున్నా ఈరోజు ఆ కంపెనీడు ఇచ్చినటువంటి ధరకే రైతు కొనుక్కోవాలి. మరి వాడు ఇచ్చినటువంటి ధర కొనుక్కొని రైతు పంట పండిస్తే ఈ పంటను మార్కెట్లోకి తీసుకుపోతే మరి ఆ మార్కెట్లో కూడా ఈ రైతే తను పండించిన పంటకు ధర పెట్టగలుగుతున్నాడా? పెట్టట్లేదు. అక్కడ కూడా మార్కెట్ దోపిడీ జరుగుతూ ఉంది. అక్కడ కూడా ఈరోజు మధ్య దళాలను దోసుకొని రైతులను అడ్డుగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 90% మంది పేదలు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు ఇప్పటిదాకా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండేది. ఎందుకు మహాత్మా గాంధీ పేరు? ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 90% మంది పేదలు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు ఇప్పటిదాకా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండేది. ఎందుకు మహాత్మా గాంధీ పేరు? ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10 నాడు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జైల్ బరో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికుల యొక్క చట్టాలని కాలరాస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పించాలని, కూలీలకు ఉపాధి హామీ ద్వారా అడిగినన్ని రోజుల పని దినాలు ఇచ్చి పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని, సమస్త ప్రజానికానికి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి భారాలు మోపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ధరల భారాలని తగ్గించాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఖచ్చితంగా పేద ప్రజలపై భారాలు వేయకుండా ఈరోజు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తూ ఈరోజు అంబానీ, ఆదానీలకే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మాఫీ చేయడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి ఈ జైలు బరో కార్యక్రమంలో ప్రభుత్వాలు ప్రజలకు అన్ని హక్కుల్ని ఇస్తారా, కనీస వేతనాలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటారా, లేకపోతే జైళ్లలో పెడతారా, ఏదో ఒకటి కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి ఈ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ జైలు బరో సందర్భంగా ఇక్కడ నారాయణఖేడ్లో ఉన్న ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఈరోజు ఈ జీప్ జాత ప్రారంభం అవుతా ఉంది. ప్రజలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేస్తూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజల్ని రేపు రాబోయే రోజుల్లో ఉద్యమంలోకి తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ప్రజలు గమనించి పోరాడాలి, పోరాడి హక్కులు సాధించుకోవాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఈరోజు కార్పొరేట్ శక్తుల ఊడియం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రజా ఉద్యమాల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.